ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో జోరు వానలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో 2 ఇళ్లపై కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీలో యమునా నది ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండగా సమీప ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతోంది. నిగమ్ బోధ్ఘాట్, యమునా బజార్ ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఉత్తరాది రాష్ట్రాలను జోరు వానలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పంజాబ్లలో వరద ప్రభావం కొనసాగుతోంది. ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయి అయిన 205.33 మీటర్లు దాటి ప్రవహిస్తోంది. గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. నిగమ్ బోధ్ఘాట్, యమునా బజార్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నేపథ్యంలో ఈ 2 ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమీపంలోని ఓల్డ్ ఉస్మాన్పూర్, ఓల్డ్ గడిమాండు గ్రామాల్లోకి వరద చేరడంతో 2500 మందిని, వారి పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరో 18 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నోయిడా సెక్టార్ 167 సమీపంలోని ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరయూ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటు రాజస్థాన్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. జైపూర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. టోంక్ రోడ్డు సమీపంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పంజాబ్, హర్యానాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. హర్యానాలోని ఘగ్గర్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. చండీగఢ్లో జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ వద్ద వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. పంజాబ్లోని జిరాక్పూర్లో భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అఖ్నూర్లో చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని గర్ఖాల్ గ్రామంలోకి భారీగా వరద వచ్చి చేరగా అధిక సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. సుమారు 50 మంది వరదల్లో చిక్కుకోగా వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల కారణంగా ఉధంపూర్లోని ధడ్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.